ఓకే. మొన్న క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గురించి చెప్పుకుంటున్నాం మధ్యలో. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని. కొంతవరకు ఇంచుమించుగా ఒక 30, 40% చెప్పుకోవడం జరిగింది దాంట్లో. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఎవరు చెప్తారు? మీరు ఈ ట్రాక్‌లోకి రావాలి కదా! మీరు కొంచెం ఈ మైండ్‌లోకి రావాలి ఈ టాపిక్‌లోకి. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు? 1942. సార్ 1942లో స్టార్ట్ అయింది సార్. ఓకే. ఆ, 1942 క్విట్ ఇండియా మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఓకే. దేనికోసం అసలు ఇమ్మీడియట్‌గా క్విట్ ఇండియా మూవ్‌మెంట్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది కాబట్టి చెప్పాను కదా. 1942లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ పంపిస్తాడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని. కాపాడు. ఎందుకు పంపిస్తాడు? ఇక్కడ జపాను రెండో ప్రపంచ యుద్ధంలో మలేషియా, సింగపూరు, హాంకాంగు ఈ ప్రాంతాలన్నీ ఆక్రమించాక ఇండియా మీద కూడా దాడులు చేయడానికి ప్రారంభించింది. ఇండియా మీద దాడులు చేయడానికి ప్రారంభించడంతో బ్రిటిష్ వాళ్ళకి చాలా లాభదాయకమైన, చాలా ప్రాఫిట్ అధికంగా ఉండే భారతదేశాన్ని కోల్పోవలసి వస్తుందేమో అని ఇంగ్లాండ్ భయపడింది. నీకు ఇంకో పాయింట్ చెప్పాను అక్కడ. ఇంగ్లాండ్కున్న అనేక వలసలన్నీ ఒక ఎత్తు అయితే భారతదేశం ఒక ఎత్తు. భారతదేశం నుంచి అంత ప్రాఫిట్ వస్తుంది ఇంగ్లాండ్కి. అంటే ఇండియాలో ఉన్నటువంటి రిసోర్సెస్ అంత గొప్పవి. ఇండియా నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ. ఈ ఆదాయాన్ని అంతటినీ కూడా ఇంగ్లాండ్ చాలా హ్యాపీగా చాలా కాలం నుంచి దోచుకుంటూ డ్రైన్ థియరీ అని ఒకసారి చెప్పాను. డ్రైన్ సిద్ధాంతం, భారతదేశం నుంచి సంపద ఇంగ్లాండ్కి ఎలాగా కొట్టుకుపోతుంది అంటే ఎలా వెళ్ళిపోతుంది అనేది డ్రైన్ థియరీ. దాదాబాయి నవరోజీ డ్రైన్ థియరీ గురించి చెప్పారు. ఆ విషయం మీకు ఒకసారి మోడరేట్స్ గురించి చెప్పినప్పుడే చెప్పుకున్నాం. మోడరేట్స్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకోవడం జరిగింది కదా. అయితే ఈ పరిస్థితుల్లో ఇండియాను కోల్పోవడం ఇష్టం లేదు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయుల సహకారం అవసరం కాబట్టి, సో చర్చిల్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెంట్ క్రిప్స్ మిషన్ టు ఇండియా టు నెగోషియేట్ విత్ ది కాంగ్రెస్ లీడర్స్. కాంగ్రెస్ లీడర్స్ను ఒప్పించి ఈ వార్ ఎఫర్ట్స్లో ఇండియా సహకారం తీసుకోవడం, అంటే ఈ యుద్ధ ప్రయత్నాల్లో భారతీయుల సహకారం తప్పనిసరి అయిపోయింది ఇంగ్లాండ్ వాళ్ళకి. సో అందుకోసం వచ్చాడు. అంటే మరి ఒక మాటలో ఒక లైన్లో సమాధానం చెప్పాలంటే ఏంటి? క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది కాబట్టి, లేదా క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయింది కాబట్టి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది అలా చెప్పాలి. ఎందుకు స్టార్ట్ అయింది అంటే క్రిప్స్ మిషన్ ఫెయిల్డ్. క్రిప్స్ మిషన్ ఫెయిల్డ్ డ్యూ టు there is no provision there is no provision for the immediate transfer of power to Indians. గాంధీ గారు ఏమంటారు? ఇమ్మీడియట్గా భారతీయులకి మీరు అధికారాన్ని ఏమైనా బదలాయిస్తున్నారా? వీ వాంట్ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియన్స్. ఇమ్మీడియట్గా మాకేమైనా అధికారాన్ని ఇస్తే మేము సహకరిస్తాం, అంతేగాని యుద్ధం తర్వాత ఇస్తాం, యుద్ధం అనంతరం మీకు రాజ్యాంగాన్ని రాసుకోవడానికి అవకాశం ఇస్తాము, ఇవన్నీ ఏంటి? ఈ కబుర్లు మాకు అక్కర్లేదు. ఏ ఈజ్ దేర్ ఎనీథింగ్ ఫర్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని అడుగుతారు. అలాంటి ప్రపోజల్ ఏది లేదని క్రిప్స్ ప్రతిపాదనలో తెలియజేస్తారు. సో గాంధీ అండ్ అబుల్ కలాం ఆజాద్, దీస్ టూ పీపుల్ నెగోషియేటెడ్ విత్ ది క్రిప్స్ మిషన్. సో గాంధీ డిక్లేర్డ్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు దీన్ని. ఆ పాయింట్ ఇంపార్టెంట్. గాంధీ గారు పోస్ట్ డేటెడ్ చెక్ అని ఏ సందర్భంలో అన్నారు అంటే క్రిప్స్ మిషన్ క్రిప్స్ రాయబారంలో ప్రతిపాదనలో అన్నారు.
లేదా క్రిప్స్ మిషన్ సందర్భంగా గాంధీ గారు ఆ డైలాగ్ అన్నారు. డూ ఆర్ డై గాంధీ గారు ఎప్పుడు ఈ నినాదాన్ని ఇచ్చారు? క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంలో ఇచ్చారు. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సుభాష్ చంద్రబోసు ఇది జాతీయ విపత్తు అని ఏ సందర్భంలో అన్నారు? ఉం? అంటే సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు కాదు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ నిలుపుదల చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఇట్ ఈస్ ఏ నేషనల్ క్యాలామిటీ అంటాడు. క్యాటాస్ట్రోఫ్. నేషనల్ కెలామిటీ అన్నా క్యాటాస్ట్రోఫ్ అన్నా ఒకటే. జాతికి విపత్తు, జాతీయ విపత్తిని అని నాన్ కోఆపరేషన్ మూమెంట్ని నిలుపుదల చేయడం అలా కామెంట్ అన్నారు. అంటే ఇటువంటి ఏ సందర్భంలో ఎవరు ఎటువంటి కామెంట్ చేశారు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరన్నారు? తిలక్ అన్నారని తెలుసు మీకు. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నారంటే ఓకే. సో ఏ సందర్భంలో అన్నారు? వందే మాతరం మూవ్మెంట్ టైంలో 1906లో హీ డిక్లేర్డ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ విల్ డూ ఇట్ అని. నేను దాన్ని సంపాదిస్తాను, అది మా జన్మ హక్కు స్వరాజ్యం అనేది, మీరెవరో భిక్షగా మాకు ఇవ్వక్కర్లేదు అని తిలక్ కొంచెం ఘాటుగా ప్రశ్నించాడు. సో ఇది మీరు ఏ సందర్భంలో ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. ఓహో ఫలానా మూమెంట్ టైంలో ఫలానా సందర్భంలో ఈ డైలాగు వీళ్ళు ఎలా స్పందించారు. ఓకే. ఫాదర్ ఆఫ్ నేషనల్ అన్రెస్ట్ అని ఎవరిని అంటారు? అన్నీ నేను చెప్పేయడమే కాదు, యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్స్ టు మీ వెన్ ఐ ఆస్క్ యూ. ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని ఎవరిని అన్నారు బ్రిటిష్ వాళ్ళు? ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్, భారతీయ అశాంతి పిత. ఇదంతా మన అయిపోయిన సిలబస్ చెప్పుకుంటూనే ఉన్నాం చాలా కాలం నుంచి. ఇందులో విన్న వాళ్ళు ఉన్నారు, కంటిన్యూస్గా మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని ఎవరిని అంటారు? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. తిలక్. వెరీ గుడ్. బాలగంగాధర్ తిలక్ ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని పిలువబడ్డాడు. ఎవరి చేత? బ్రిటిష్ వాళ్ళు అంటారు ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అని. ఇతని తాలూకా అగ్రెసివ్ యాటిట్యూడ్, ఆ స్వరాజ్యం డిమాండ్ చేయడం, బాయ్కట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఓకే, దీస్ ఆర్ ది పాయింట్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. అండ్ వెన్ ఐ ఆస్క్ యూ, ప్లీజ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకళ్ళు తప్పైనా పర్వాలేదు, ట్రై టు గివ్ ఎన్ ఆన్సర్ అని. ఓకే. క్విట్ ఇండియా మూమెంట్ అందుకే స్టార్ట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942 32. ఆగస్టు 9th. 8th డిక్లరేషన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ 9th మరుసటి రోజు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మరుసటి రోజే నేషనల్ లీడర్స్, ఫ్రంట్ లైన్ నేషనల్ లీడర్స్ అందరూ కూడా అరెస్ట్ అయిపోయారని చెప్పాను, ఇంక్లూడింగ్ గాంధీ. అందరినీ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పాను, అవునా? మరి హూ పార్టిసిపేటెడ్, హూ లెడ్ దిస్ మూమెంట్? ఎవరు దీన్ని లీడ్ చేశారు? ఈ మూమెంట్ని లీడ్ చేసింది ఎవరు? అంటే క్విట్ ఇండియా సార్. మహాత్మా గాంధీ. సెకండ్ క్యాడర్ లీడర్ చెప్పాను, సెకండ్ క్యాడర్ లీడర్స్ అంటే ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కూడా పటేలు, గాంధీ, నెహ్రూ, వీళ్ళందరూ ఫ్రంట్ లైన్ లీడర్స్. వీళ్ళందరూ ఆల్ వర్ అరెస్టెడ్ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే, ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ డిక్లేర్ చేసిన మరుసటి రోజే all the frontline leaders, important leaders were arrested. So leaderless movement, but not totally leaderless movement. Second category leaders led this movement. ఎవరు సెకండ్ కేటగిరీలో? ముఖ్యంగా నేను కొంతమంది గురించి చెప్పాను. ఎవరు వాళ్ళు? ఎవరు? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ చెప్పాను నేను. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ ముఖ్యంగా లీడింగ్ రోల్ తీసుకుంటారని జయప్రకాష్ నారాయణ్,
అచ్యుత్ పటవర్ధన్. ఎవరు గుర్తు రావట్లేదా? రామ్ రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్ లోహియా. తర్వాత ఎస్ఎం జోషి, రామానంద మిశ్రా. రామానంద్ మిశ్రా. దీస్ ఆర్ ది ప్రామినెంట్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. వెన్ వాజ్ దిస్ పార్టీ స్టార్టెడ్? కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను. చూసేనే చెప్పాలి కదా, మీరు రాసుకుంటున్నది ఎలాగా చూస్తారు, కనీసం చూసి కూడా వెతకలేని పరిస్థితి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకుంటూనే ఉన్నారు, రాసుకోమని చెప్తూనే ఉన్నాను. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1934. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? 1934. 34. అవునా? జయప్రకాష్ నారాయణ్, అచ్యుత్ పటవర్ధన్ స్థాపిస్తారు. విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్. రష్యాలో సోషలిజం, కమ్యూనిజం, స్టాలిన్ నాయకత్వంలో అక్కడ న్యూ ఎకనామిక్ పాలసీ ఏంటంటే అది ఏమంటాం, పంచవర్ష ప్రణాళికల ద్వారాగా రష్యన్ ఎకానమీ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఆ టైంలో. ఏంటా టైము? ఏ టైంలో అభివృద్ధి చేశాడు? ఆర్థిక మాంద్యం టైంలో. ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ డిప్రెషన్. మాంద్యం అంటే ఎకనామిక్ డిప్రెషన్ అంటారు ఆర్థిక మాంద్యాన్ని. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఆర్థిక మాంద్యం కొనసాగింది? 1929, 1932. 1929 వరకు. గట్టిగా 1929, 1932. 1929 to 1932 అని చెప్పాను. ఎకనామిక్ క్రైసిస్ 1929 to 32. ఎక్కడ స్టార్ట్ అయింది ఆర్థిక మాంద్యం? అమెరికాలో. అమెరికాలో వాల్ స్ట్రీట్. ఓకే, ఆ టైంలో రష్యా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. ఆ టైంలో ఆ ఇన్స్పిరేషన్తో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో కూడా కొంతమంది యంగ్స్టర్స్, అంటే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ లాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా దే అడ్వకేటెడ్ సోషలిజం ఇన్ ఇండియా. ఇండియాలో సోషలిజం స్థాపించాలని, సోషలిస్ట్ భావాలు ఇక్కడ వ్యాప్తి చేసి సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డెవలప్ చేయాలని. రష్యాలాగే పంచవర్ష ప్రణాళికల ద్వారాగా అద్భుతమైన ప్రగతి వాళ్ళు ఎలా సాధించారో ఇండియా కూడా ఆ విధంగా కావాలని సోషలిస్ట్ భావాలు వెరీ పాపులర్ ఇన్ దోస్ డేస్. ఆ సోషలిస్ట్ భావాల ప్రభావంగానే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వాజ్ స్టార్టెడ్ విత్ ఇన్ ది కాంగ్రెస్లో భాగంగానే స్థాపించబడింది. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ది కాంగ్రెస్. ఇట్ వర్క్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ విత్ ఇన్ ది కాంగ్రెస్లోనే పనిచేసింది. అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి కాదు, అది అర్థం చేసుకోవాలి. అంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వర్క్డ్ యాజ్ విత్ ఇన్ ది పార్టీ, అవుట్ సైడ్ ది పార్టీ, ఇండిపెండెంట్లీ. ఇట్ వర్క్డ్ యాజ్ ఇండిపెండెంట్ పార్టీ. ఏదో అడుగుతారు మిమ్మల్ని ఇబ్బందిగా, అంటే మీకు దాని నుంచి క్లారిటీ తెలియాలి మీకు. సో ఎనీహౌ కమ్ టు దిస్ పాయింట్. సో క్విట్ ఇండియా మూమెంట్లో ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. ఎస్పెషల్లీ జయప్రకాష్ నారాయణ్, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్, సుచేత కృపలాని, ఇంకా రామ్ మనోహర్ లోహియా చెప్పుకున్నవన్నీ కూడా, రామానంద మిశ్రా అని, పట్వర్ధన్, ఇంకా సాదిక్ అలీ ఉన్నారులే చాలా మంది. వీళ్ళందరూ కూడా సెకండ్ కేటగిరీ లీడర్స్ అందరూ కూడా దే లెడ్ దిస్ మూమెంట్. ఇందులో వైలెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. అంటే నేషనల్ మూమెంట్ టర్న్డ్ ఇంటూ ఏ వైలెంట్ మూమెంట్. ఇది వైలెంట్ అయింది, అంటే హింసాత్మక చర్యలకి ఎక్కువగా పూనుకున్నారు ఈ నేషనల్ మూమెంట్ లీడర్స్ అని చెప్పుకున్నాం. ఏంటవి? పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేయడం, పోస్ట్ టెలిఫోన్ వైర్ ఆఫీసుల్ని కటింగ్ ధ్వంసం చేయడం, చేసేయడం,
రైల్వే ట్రాక్లలో రైల్వే ట్రాక్లను పీకేయడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ పోస్ట్ అన్నింటినీ ఆఫీస్ కూడా ని అటాక్ చేయడం, గవర్నమెంట్ బిల్డింగ్స్ని కూడా. ఓకే, గవర్నమెంట్ది ఇది అని అనిపిస్తే చాలు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్, స్టే జైల్ని జైల్ని కూడా ఆక్రమించి, అంటే జైలు మీద కూడా దాడి చేసేయడం, అక్కడున్న ఖైదీలను విడిపించేయడం, అక్కడ జైలర్ లాళ్ళు ఉంటారు కదా, ఆ జైలర్ని వాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి మూమెంట్లో తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్ అటాక్ చేసి పోలీసులు కూడా మూమెంట్లోకి లాగడం. ఏ ఇది ఇలాగా చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో అద్భుతంగా సాగింది ఈ మూమెంట్. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఎస్పెషల్లీ ఈ మూమెంట్ అనేది ఏం చెప్పాను మీకు, స్టూడెంట్స్ ఎక్కువగా పాల్గొన్నారు, పీజెంట్స్ ఎక్కువ పాల్గొన్నారు, వర్కర్స్ ఎక్కువగా పాల్గొన్నారు. స్టూడెంట్స్, పీజెంట్స్ అంటే రైతులు, వర్కర్స్ అంటే కార్మికులు, స్టూడెంట్స్ విద్యార్థులు, కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా. స్టూడెంట్స్, పీజెంట్స్, వర్కర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది ఇది. ఓకే, తర్వాత మీకు ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఈ టైంలో ప్యారలల్ గవర్నమెంట్స్ ఏర్పడ్డాయని చెప్పాను. సమాంతర ప్రభుత్వాల ఏర్పాటు అంటే వీళ్ళే సొంతంగా ప్రభుత్వాలని, అంటే లోకల్ గవర్నమెంట్స్ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ రెవెన్యూ సిబ్బందిని, ప్రభుత్వ అధికారులందరినీ కూడా బయటికి పంపించేసి వీళ్ళే అక్కడ ప్రభుత్వాన్ని నడపడం, లోకల్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఉదాహరణకు ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ఆక్యుపై చేసేసి, రెవెన్యూ ఆఫీస్ని ఆక్యుపై చేసేసి, డెవలప్మెంట్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఆక్యుపై చేసి నేషనల్ మూవ్మెంట్ లీడర్సే పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అవి ప్యారలల్ గవర్నమెంట్స్, అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి సమాంతరంగా ప్యారలల్ గవర్నమెంట్స్ని కొన్ని ప్రాంతాల్లో నడపడం జరిగింది. ప్యారలల్ గవర్నమెంట్స్ అంటారు. అవి రాసుకోండి. ఒకటి బల్లియా, BALLIA, బల్లియా ప్రాంతంలోను, చిత్తూ పాండే అనేవాడు దీనికి నాయకత్వం. చిత్తూ పాండే లేదా చిట్టూ పాండే. చిట్టూ పాండే ఈ బల్లియా ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి కాంగ్రెస్ లీడర్లందరినీ కూడా రిలీజ్ చేసి పడేస్తాడు చిట్టూ పాండే బల్లియా ప్రాంతంలో. నెక్స్ట్ మిద్నపూర్ జిల్లాలోని తామ్లూక్ ప్రాంతం. మిద్నపూర్ జిల్లాలో తామ్లూక్. నెక్స్ట్ సతారా, మహారాష్ట్ర ప్రాంతంలో సతారా. ఈ మూడు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అక్కడ లోకల్ గవర్నమెంట్స్ని వాళ్ళే టేకప్ చేసి కొన్ని సర్క్యులర్స్ ఇష్యూ చేయడం, కాంగ్రెస్ లీడర్లందరినీ కూడా విడుదల చేయడం, ట్యాక్సులు తగ్గించడం, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు నడుపుతారు. ఈ సందర్భంగా బల్లియా, తామ్లుక్, సతారా ఈ మూడు ప్రాంతాలు గుర్తుంచుకోండి. ప్రతి సర్కార్లు అంటారు. ప్రతి సర్కార్ అంటే ప్యారలల్ గవర్నమెంట్స్, తెలుగులో సమాంతర ప్రభుత్వాలు. ఎక్స్టెంట్ ఆఫ్ మాస్ పార్టిసిపేషన్ అంటే అధిక సంఖ్యలో సామాన్య ప్రజల మూమెంట్లో పాల్గొనడం. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగానే ఉంది ఈ మూమెంట్లో. ఉమెన్ పార్టిసిపేషన్, పీజెంట్ పార్టిసిపేషన్, వర్కర్స్ పార్టిసిపేషన్ అండ్ యూత్ పార్టిసిపేషన్. వీళ్ళందరూ కూడా అద్భుతంగా లాఠీ చార్జీలకు కానీ కాల్పులకు కానీ బెదరకుండా మూమెంట్లో చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు. గవర్నమెంట్ ఆల్సో ఫాలోడ్ ఏ రెప్రెసివ్ పాలసీ అగైనెస్ట్ ది నేషనల్ మూవ్మెంట్. రెప్రెసివ్ పాలసీ. నియర్లీ 540 రౌండ్స్ ఆఫ్, అంటే 540 అంటే ది బ్రిటిష్ గవర్నమెంట్ రిసోర్టెడ్ టు 540 రౌండ్స్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే 540 సార్లు కాల్పులు జరిపినట్టుగా ఆధారాలు ఉన్నాయి. 7,000 పీపుల్ వర్ షాట్ డెడ్ అంటారు.
7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భంగా. 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంచుమించుగా 60,000 మంది జైలుకి పంపారు. మోర్ దాన్ 60,000 పీపుల్స్ వర్ జైల్డ్. జైల్లో నిర్బంధించబడిన వాళ్ళే 60,000 అబవ్ ఉన్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అయితే అక్కడ గవర్నమెంట్ రిసోర్టెడ్ టు ఫైరింగ్ అండ్ సివియర్లీ అటాక్డ్ విత్ లాఠీ చార్జెస్ అనమాట. లాఠీ చార్జెస్ చేసి అద్భుతంగా, అంటే ప్రజల్ని దారుణాతి దారుణంగా అణచివేయడం, చంపేయడం స్టార్ట్ చేశారు. ప్రజలు కూడా అంతే అంతే ఎంతజియాజం తోటి, అంటే అంతే ఆసక్తితోటి, అంతే దేశభక్తితోటి, ఇక ఇది చావో రేవో అనేది కదా, గాంధీ గారు ఇచ్చిన డూ ఆర్ డై పిలుపు ఉంది కదా క్విట్ ఇండియా మూమెంట్లో, డూ ఆర్ డై పిలుపు, దాన్ని మేరకు అదే టెంపోతో అయితే ఈ ఈ సందర్భంగా ఇండిపెండెన్స్ రావాలి, లేదంటే లేకపోతే చావైనా చావాలని ప్రజలు కూడా చాలా ఓర్పుతోటి, సహనంతో, ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంపినా కూడా లెక్క చేయకుండా ఈ మూమెంట్ని అంత ముందుకు తీసుకెళ్తారు. సో 1944లో గాంధీ గారు రిలీజ్ అవ్వడం, గాంధీ గారు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చాలా చోట్ల హర్తాళ్ళు, నినాదాలు, ప్రాసెసింగ్స్ అంటే డెమాన్స్ట్రేషన్స్, ధర్నాలు అన్నీ దేశవ్యాప్తంగా జరిగాయి. ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా అటాక్కి గురయ్యాయి. సో ఎనీహౌ దిస్ ఈజ్ ఏ వైలెంట్ మూమెంట్ అండ్ పవర్ఫుల్ మూమెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ మూమెంట్ గురించి అంటాడు, ఈ 3 సంవత్సరాలుగా ఇటువంటి మూమెంట్ గతంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు, అంత గొప్ప ఉద్యమం ఇదని సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కామెంట్ చేస్తాడు. అయితే అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అనుకుంటున్నారు మీరు? క్విట్ ఇండియా మూమెంట్ కాలంలో గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో. రాసుకోండి, లిన్ లిత్ గో. గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో ఈ మూమెంట్ని సిపాయిల తిరుగుబాటు తర్వాత నేను చూసిన అతిపెద్ద మూమెంట్ అంటాడు. సిపాయిలు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమని ఈ ఓపెన్లీ డిక్లేర్డ్ అండ్ కామెంటెడ్ ఆన్ దిస్ మూమెంట్. అది కూడా రాసుకోండి, ఎవరు ఇలా కామెంట్, ఎవరు అన్నది ఇలాగని. క్విట్ ఇండియా మూమెంట్ని లిన్లిత్గో ఏమన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడు? అయితే ఈ మూమెంట్లో ఎవరెవరు ఎలా స్పందించారు, ఏ ఏ పార్టీలు ఎలా స్పందించాయి అనే విషయానికి వస్తే కొంచెం చాలా వెరైటీగా కొన్ని కొన్ని నిజాలు తెలుస్తాయి మనకి. ఈ మూమెంట్ని ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు న్యూట్రల్గా ఉండిపోయారు అనే విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ నేషనల్ మూమెంట్, ఈ క్విట్ ఇండియా మూమెంట్ని ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూమెంట్ అని చెప్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. ముస్లిం లీగ్ కామెంటెడ్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూమెంట్, ఇది ప్రమాదకరమైన ఉద్యమని ముస్లిం లీగు ప్రకటించి చేరలేదు. అలాగే ఆంగ్లో ఇండియన్స్ ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేయలేదు. ఆంగ్లో ఇండియన్స్కి లీడరు యాంథోనీ. ఆంగ్లో ఇండియన్స్ ఈ మూమెంట్ని వ్యతిరేకించారు ఆంథోనీ నాయకత్వంలో. అలాగే లిబరల్స్ కూడా, లిబరల్ పార్టీకి చెందినటువంటి లిబరల్స్ కూడా దీన్ని అపోజ్ చేశారు క్విట్ ఇండియా మూమెంట్ని. క్విట్ ఇండియా మూమెంట్ని లిబరల్స్ కూడా వ్యతిరేకించడం జరిగింది. అయితే హిందూ మహాసభ బ్రిటిష్ గవర్నమెంట్కి సపోర్ట్గానే కొనసాగింది. చెప్పాను మీకు, హిందూ మహాసభ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటూ భారతీయులకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెంపొందించడం కోసం హిందూ మహాసభ ముస్లిం లాగే బ్రిటిష్ వాళ్ళని సపోర్ట్ చేసింది చాలా కాలం నుంచి అని. సో హిందూ మహాసభని స్థాపించిన వాడు ఎవరు?
హిందూ మహాసభని స్థాపించిన వాళ్ళు ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఉమ్? హిందూ మహాసభ స్టార్టెడ్ బై మదన్ మోహన్ మాలవ్య 1915. 1915లో హిందూ మహాసభని మదన్ మోహన్ మాలవ్య స్థాపిస్తాడు. రాసుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. ఈ హిందూ మహాసభ కూడా క్విట్ ఇండియా మూమెంట్లో యాక్టివ్గా పాల్గొలేదు, కానీ సపోర్ట్ చేసింది ఓవరాల్గా. కాంగ్రెస్ క్విట్ ఇండియా మూమెంట్ని ఓపెన్గా అపోజ్ చేయలేదు, కానీ మోరల్ సపోర్ట్ ఇచ్చింది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అపోజ్డ్ ది క్విట్ ఇండియా మూమెంట్. అది రాసుకోండి. ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఓపెన్లీ అపోజ్డ్ ది క్విట్ ఇండియా మూమెంట్. ఇది డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందని చెప్పాను మీకు. డబుల్ స్టాండర్డ్స్ అంటే ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా. అంటే రెండో ప్రపంచ యుద్ధం స్టార్టింగ్లో జర్మనీ, రష్యా రెండు కలిసాయి కొద్ది రోజులు, ఒక 1 year పాటు, నాట్ మోర్ దాన్ 1 year. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మనీ, రష్యా కలిసాయి ప్రారంభంలో. అప్పుడు ఏమన్నది క్విట్ ఇండియా మూమెంట్, అంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇంపీరియలిస్ట్ వార్ అంటారు, సామ్రాజ్యవాదంతో కూడుకున్నటువంటి యుద్ధం ఇది అని వ్యతిరేకించారు. కానీ మళ్ళీ హిట్లర్ రష్యా మీద దాడి చేయడంతో 1941లో హిట్లర్ తిరిగి రష్యా మీద దాడి చేస్తాడు. అప్పుడు రష్యా ఇంగ్లాండ్ వైపు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్టెడ్. యాక్సిస్ పవర్స్ 3 ఉంటాయి. ఏది? ఇటలీ, జర్మనీ, జపాన్. ప్రారంభంలో ఈ హిట్లర్ పోలాండ్ మీద దాడి చేసినప్పుడు 1939 సెప్టెంబర్ 1న రష్యా కూడా వీళ్ళ వైపునే ఉంటూ అది కూడా కొన్ని ప్రాంతాలను ఆక్రమణ చేసుకుంది. పోలాండ్ని రష్యా, జర్మనీ పోలాండ్ని పంచుకోవడం కూడా జరిగింది. ఇంకా లాత్వియా, లిథుయేనియా, ఫిన్లాండ్ అటువంటి ఆ 3 ప్రాంతాలని, 3 దేశాలని కూడా రష్యా ఆక్రమించుకుంటుంది. హిట్లర్ కూడా ఏమంటా టైంలో అంటే యాక్సిస్ పవర్స్తో కలిపి రష్యా మొదట్లో యుద్ధంలో దిగింది. అప్పుడేమో ఇంగ్లాండ్ని ఏమన్నదంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఇంపీరియలిస్ట్ వార్ అని చెప్పింది. అంటే సామ్రాజ్యవాదం, అంటే వలస ప్రాంతాలు, ఇతర దేశాలని ఆక్రమించుకొని అతిపెద్ద రాజ్యాలు స్థాపించే ఒక యాటిట్యూడ్, ఇది ఒక పాలసీ, ఇంపీరియలిస్ట్ పాలసీ అంటారు. ఇది గర్వంతో, అహంకారంతో, సామ్రాజ్యవాదంతో కూడుకున్నటువంటి ఇది ఈ యుద్ధం అని కమ్యూనిస్ట్ పార్టీ అంటుంది. కానీ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. మళ్ళీ ఎలా అంటే 1941లో జర్మనీ రష్యా మీద ఎప్పుడైతే దాడి చేసిందో రష్యా ఇంగ్లాండ్తో కలిసింది. రష్యా ఇంగ్లాండ్తో కలవగానే మళ్ళీ మాట మార్చి ఇది పీపుల్స్ వార్, ప్రజా యుద్ధం, ఇది ప్రజల యుద్ధం అని మళ్ళీ మాట మార్చేసింది. బ్రిటిష్ సైడ్ ఎప్పుడైతే రష్యా వచ్చిందో ఇండియాలో కూడా క్విట్ ఇండియా మూమెంట్లో బ్రిటిష్ వారే కదా మరి ఇండియాని పాలిస్తున్నది. సో బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకించింది అనమాట. అది డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా స్పందించడం జరిగింది క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. ఓకే, తర్వాత ఈ క్విట్ ఇండియా మూమెంట్ రిజల్ట్ ఏమిటి? క్విట్ ఇండియా మూమెంట్ తాలూకా రిజల్ట్ చూద్దాం. ఏంటి రిజల్ట్? గవర్నమెంట్ అప్రెస్డ్ది మూమెంట్. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది, అది తెలిసిందే. నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా అణచివేతకు గురైంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒక విధంగా ఫెయిల్ అయినట్టే.
అలాగే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ కూడా ఒక విధంగా ఫెయిల్ అయినట్టే, అది కూడా మధ్యలో ఆగిపోతుంది. ఇవన్నీ కూడా స్వరాజ్యం కోసం, స్వతంత్రం కోసం స్టార్ట్ చేస్తారు, కానీ అనివార్య కారణాల వల్ల అది అణచివేతకు గురవుతుంది. అదేవిధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ని కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అణచేసింది. ఓకే, మరి మూమెంట్ని అణచేసినప్పుడు ఏంటి ఫలితం? క్విట్ ఇండియా ఉద్యమం తాలూకా ఫలితాలు ఏంటి? ఏంటంటే ఇది భారతీయుల్లో ఉన్నటువంటి స్వతంత్ర కాంక్ష, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్, ఫ్రీడమ్ కోసం, స్వతంత్రం కోసం భారతీయులు తాలూకు ఇంటెన్షన్ ఎంత ఉంది, ఎంత ఇంటెన్షన్తో పోరాటం చేస్తున్నారు, వీళ్ళ తాలూకా ఆ, అంటే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిసింది బ్రిటిష్ గవర్నమెంట్కి. దీన్ని ఎదుర్కోవడం కష్టమని కూడా, అంటే ఇటుపైన ఏదైనా మూమెంట్ని ఎదుర్కోవడం కూడా కష్టమని విన్స్టన్ చర్చిల్కి తెలియజేస్తాడు లిన్లిత్గో. ఎందుకంటే ఈ టైంలో చంపేసినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఇంకా ఉద్యమం వైపు ముందుకు వెళ్తున్నారు అంటే ఈ ఇండియన్ పీపుల్ తాలూకా స్వతంత్ర కాంక్ష అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇటువంటి అణచివేత విధానాల ద్వారాగా ఇండియాని పరిపాలించడం ఇటుపైన కష్టమని చర్చిలకి తెలియజేస్తాడు లిన్లిత్గో, గవర్నర్ జనరల్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ, ఇక్కడ భారతీయులకి స్వతంత్రం తప్ప వేరే సెటిల్మెంట్కి అంగీకరించరని అర్థమైంది వాళ్ళకి. అంటే వేరే సెటిల్మెంట్ కంటే ఏంటి, మీకు ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే భారతీయ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం, వాక్ స్వేచ్ఛ ఇస్తాము, ఇటువంటి సెటిల్మెంట్స్, ఇటువంటి డిమాండ్స్ మనం తీర్చిన ప్రయోజనం లేదు. దే ఓన్లీ వాంటెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. భారతీయులకి కంప్లీట్ ఇండిపెండెన్స్ మాత్రమే కావాలి, మరొకటి అక్కర్లేదు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. ఓకే, అయితే ముస్లిం లీగ్ ఇంకొక మాట ఏంటి, క్విట్ అండ్ డివైడ్ అండ్ క్విట్ అనే నినాదం. ఏంటది? డివైడ్ అండ్ క్విట్. ముస్లిం లీగ్ ఆ విధంగా మళ్ళీ పోరాటం చేస్తుంది, అంటే విడదీసి వెళ్ళిపోమని, అంటే భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించి వెళ్ళిపోమని డివైడ్ అండ్ క్విట్ అనే నినాదాన్ని ముస్లిం లీగ్ ఇస్తుంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు రాసుకోవాలి కొన్ని పాయింట్స్, లేకపోతే 3 రోజుల నాటికి వెళ్ళి 3 రోజులు ముచ్చట్లాగా మళ్ళీ జ్ఞాపకం ఉండనే ఉండదు మీకు ఏ పాయింట్ కూడా. భారతీయులకి స్వతంత్రం ఇచ్చి తీరాలనే నిర్ణయానికి బ్రిటిష్ ప్రభుత్వం లోపల ఒక అంగీకారానికి ఆల్రెడీ వచ్చినట్టే. అంటే సెకండ్ వరల్డ్ వార్ బిజీగా ఉంది కాబట్టి బ్రిటన్ బిజీగా ఉంది కానీ, బట్ ఇట్ బికేమ్ ఎ సర్టన్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ది ఇండియన్ పీపుల్. తప్పక, అంటే తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది భారతీయులకి స్వతంత్రం ఇవ్వాలనేది. ఇది నిజానికి ఈ మూమెంట్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఒక ఎదురు దెబ్బ. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి క్లియర్గా ఇది ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తాలూకు యాటిట్యూడ్ టువార్డ్స్ ఇండిపెండెన్స్ మీద మరొక ఆసక్తికరమైన విషయం, కమ్యూనిస్ట్ పార్టీ క్విట్ ఇండియా మూమెంట్ని అపోజ్ చేసింది సరి కదా, తర్వాత వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్కి భారతదేశాన్ని విడదీయడానికి అంగీకరిస్తూ ఒక మెమోరాండం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇస్తుంది. అంటే డివైడ్ ఇండియాకి, భారతదేశాన్ని విభజించాలనే నిర్ణయానికి అనుకూలంగా కమ్యూనిస్ట్ పార్టీ గివ్ ఏ మెమోరాండం టు ది బ్రిటిష్ గవర్నమెంట్.
క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో తర్వాత చెప్పుకుంటాం. అది 1946లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్కి ఒక మెమోరాండం ఇస్తుంది. ఎందుకంటే భారతదేశం అనేక జాతుల కలయిక, అనేక ప్రాంతాలు, అనేక జాతులు, అనేక భాషలు, ఇలా రకరకాల ప్రాంతాల ప్రజలు, రకరకాల జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎక్కువ. అందువల్ల ఇది మల్టీనేషనల్ కంట్రీ ఇది, అంటే అనేక జాతులు ఉన్నటువంటి దేశం ఇది. అందువలన ఇది ఒక దేశంగా ఉండడం అనేది సరికాదు. అందుకని ఇండియా డివైడ్ అవడం తనకి ఇష్టమేనని చెప్పి ఒక మెమోరాండం ఇస్తుంది. ది కమ్యూనిస్ట్ పార్టీ డిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్సో డిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది నేషనల్ మూమెంట్ అండ్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా. రాసుకోండి పాయింట్స్ అన్ని ఒకటి ఒకటి. సో ఇది క్విట్ ఇండియా మూమెంట్ స్టార్టెడ్ డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో స్టార్ట్ అయింది ఈ మూమెంట్ 1942లో. ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ క్రిప్స్ మిషన్, గాంధీ డిక్లేర్డ్ ఇండియన్స్ విల్ స్టార్ట్ ఏ మూమెంట్ టు క్విట్ ది ఇండియా. బ్రిటిష్ పీపుల్ లేదా బ్రిటిషర్స్ షుడ్ క్విట్ ది ఇండియా. బ్రిటిషర్స్ షుడ్ క్విట్ ది ఇండియా ఇమీడియట్లీ. దానికోసం అందరూ పోరాటం చేయాలని ఇదంతా కొనసాగింది. ప్యారలల్ గవర్నమెంట్ రిప్రెసివ్ పాలసీస్, గవర్నమెంట్ ఫాలోడ్ రిప్రెసివ్ పాలసీస్, అణచివేత విధానాలు. తర్వాత వైలెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది నేషనల్ మూమెంట్, అరెస్ట్ ఆఫ్ ది మేజర్ లీడర్లు అందరూ అరెస్ట్ అవ్వడం. ద సెకండ్ కేటగిరీ లీడర్స్ లెడ్ దిస్ మూమెంట్ అండ్ ఆల్సో పీపుల్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ వితౌట్ ఎనీ లీడర్షిప్ గురించి ఎవరు కూడా ఎదురు చూడలేదు. అయితే ఫెయిల్ అయిందంటే మరి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే నిజానికి చెప్పుకోవాలనుకుంటే ఒక విధంగా ఒక సెంట్రలైజ్డ్ లీడర్షిప్ లేకపోవడం, కోఆపరేషన్ లేకపోవడం. ఓకే, దీనికి ఒక సెంట్రలైజ్డ్ లీడర్షిప్ లేదు కదా, మనకు తెలిసిందే. అర్థమైందే? సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ కూడా లేదు ఈ మూమెంట్కి. ఎందుకంటే మేజర్ లీడర్స్ అందరూ అరెస్ట్ అయిపోవడం వల్ల ఇది ఫెయిల్ అవ్వడానికి కారణం సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ లేదు. పైగా బ్రిటిష్ వారికి కొంతమంది అనుకూలంగా ఉండి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు కొంతమంది, ముస్లిం లీగ్ లాంటి వాళ్ళు. అట్ ది సేమ్ టైం ఇది సడన్గా డిక్లేర్ చేశారు. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది అంటే క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవుతుంది, దాని నెక్స్ట్ మనం ఇమీడియట్గా ఒక మూమెంట్ స్టార్ట్ చేద్దాము అని ముందుగా అనుకున్నది కాదు ఇది. అనుకోకుండా క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇక బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికీ స్వతంత్రం ఇచ్చే స్థితిలో లేనట్టున్నారు, ఇంకెన్నాళ్ళు ఈ బానిసత్వం అని ఒక రకమైనటువంటి బాధలో, ఫ్రస్ట్రేషన్లో ద మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది క్రిప్స్ ఫెయిల్యూర్. అర్థమైందే? ఇది ప్రీ ప్లాన్ లేదు, ముందుగా ఎటువంటి ప్లానింగు లేదు, ప్రిపరేషను లేదు. ప్రాపర్ ఆర్గనైజేషను లేదు. దానివల్ల ఈ మూమెంట్ అనేది క్విట్ ఇండియా మూమెంట్ ఫెయిల్ అయింది. ఓకే, దానికి తోడు అట్ ది సేమ్ టైం
బ్రిటిష్ గవర్నమెంట్ ఫాలోడ్ ఏ రెప్రెసివ్ పాలసీ. దారుణాతి దారుణంగా కాల్పులు జరపడం. మోర్ దాన్ 60,000 పీపుల్ వర్ అరెస్టెడ్ అండ్ కెప్ట్ ఇన్ జైల్. మోర్ దాన్ 60% ఆఫ్ పీపుల్, 60,000 పీపుల్, మోర్ దాన్ 60,000 పీపుల్ వర్ అరెస్టెడ్ అండ్ కెప్ట్ ఇన్ జైల్. అరెస్ట్ చేసి జైల్లో పెట్టబడ్డారని చెప్పాను. 70,000, అదే 7,000 పీపుల్ వర్ షాట్ డెడ్. 7,000 మందిని చంపిస్తారండి. ఇంక ఇవన్నీ చాలక కొన్ని ప్రాపర్టీస్ని లాక్కోవడం, జరిమానాలు విధించడం, ఓకే, లాఠీ చార్జ్ చేయడం, ఇలా ఒకటి కాదు. అంటే గవర్నమెంట్ తాలూకా రెప్రెసివ్ పాలసీస్ ఒకవైపు, ప్రాపర్ ఆర్గనైజేషను, ప్రీ ప్లానింగ్ కానీ ప్రిపరేషన్ కానీ లేకుండా సడన్గా మూమెంట్ స్టార్ట్ చేసేయడం వల్ల ఎటువంటి స్ట్రాటజీ ఫాలో లేకపోయింది కాంగ్రెస్ మూమెంట్. సో ఈ కారణాల వల్ల ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ పాయింట్స్ తెలియాలి, రాసుకోవాలి మీరు. ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఓ ప్లానింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ అవలంబించినటువంటి అణచివేత విధానాలు, మరోవైపున బ్రిటిష్ గవర్నమెంట్ అవలంబించిన అణచివేత విధానాలు, అదొకటి. ఈ 3 పాయింట్స్ రాసుకోండి. రాసుకున్నారా? ఓకే, నెక్స్ట్ రాసుకోవడం అయిపోయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఏమని బిరుదు సుభాష్ చంద్రబోస్కి? సుభాష్ చంద్రబోస్ బిరుదేంటి? నేతాజీ అంటాం కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్. అవునా? 1897 కటక్లో జన్మిస్తాడు. ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో జన్మిస్తాడు 1897లో సుభాష్ చంద్రబోస్. ఓకే, 1920లోనే సివిల్ సర్వీస్ కూడా క్వాలిఫై అవుతాడు. అంటే పెద్ద ఇంటెలిజెంట్. ఆ రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అవడం అంటే చాలా కష్టం. ఇండియన్ సివిల్ సర్వీస్ రాయాలంటే 20 ఏళ్ళ వయసుకే రాయాల్సి ఉంటుంది.
20 ఏళ్ళ వయసుకే రాయాలి, ఇంగ్లీషు లాటిన్ భాషలు తెలియాలి, పైగా లండన్ వెళ్ళి రాయాలి. ఓకే, లండన్లో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఇంగ్లీష్ క్షుణ్ణంగా తెలియాలి, మరి మిగతా నాలెడ్జ్ ఎలాగూ ఉండాలి అందులో. సో అటువంటి గొప్ప ఎగ్జామ్లు 1920లో సివిల్ సర్వీస్ క్వాలిఫై అయ్యాడు. తర్వాత ఆ, మామూలుగా ఏమంటారంటే సర్వీస్లో చేరే ముందు మనం ఇప్పుడు భారత రాజ్యాంగానికి అంటే ఆ, భారతదేశ సార్వభౌమత అధికారాన్ని కాపాడుతూ సర్వీస్ చేస్తానన్నట్టుగా ప్రతిజ్ఞ చేస్తారు కదా. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో బ్రిటిష్ రాణికి విధేయుడై ఉంటానని ప్రమాణం చేయాలి. అటువంటి ప్రమాణాలు అవి చేయడానికి సుభాష్ చంద్రబోస్కి ఇష్టం లేదు. ఈ సివిల్ సర్వీస్ కంటే జాతికి సేవ చేయడం, నేషనల్ మూమెంట్లో పాల్గొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొవాలని, భారత జాతికి సేవ చేయడమే ఉత్తమం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఈ ఉన్నతమైన ఉద్యోగంలో ఉండడం అనేది వేస్ట్ అని చెప్పి సుభాష్ చంద్రబోస్ సింప్లీ రిజెక్టెడ్ ది పోస్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్ అండ్ జాయిన్డ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఓకే, అంటే అతి పెద్ద గొప్ప ఉద్యోగం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అప్పుడు సివిల్ సర్వీసే, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసిఎస్. ఆ రోజుల్లో ఐసిఎస్ క్వాలిఫై అవ్వడం అనేది అంటే మామూలు మాటలు కాదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ జాబ్. అటువంటి సివిల్ సర్వీస్ని సింపుల్గా రిజెక్ట్ చేసి ఈ జాయిన్డ్ ఇన్ ద నేషనల్ మూమెంట్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు సర్వ్ ది ఇండియన్ సొసైటీ, టు హెల్ప్ ది ఇండియన్స్ అండ్ డూ ఫర్ ది ఇండిపెండెన్స్ కోసం, సేవ కోసం ఈ జాయిన్డ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. అయితే సుభాష్ చంద్రబోస్ రాసుకుంటున్నారా కొన్ని 1920లో సివిల్ సర్వీస్ ఆఫర్ని రిజెక్ట్ చేయడం. ఈవెన్ దో హీ వాజ్ సెలెక్టెడ్, హీ రిజెక్టెడ్ ది ఆఫర్ అండ్ జాయిన్డ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఇతనికి రాజకీయ గురు చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ ఎక్కడొచ్చాడు మనకి? చిత్తరంజన్ దాస్ చెప్పాలి. చిత్తరంజన్ దాస్ ఏ సందర్భంలో వచ్చాడు? ఇప్పుడు ఏదో కొత్త పేరే నేను ప్రస్తావించలేదు, ఆల్రెడీ చిత్తరంజన్ దాస్ గురించి మనం చదువుకున్నాం. హూ ఇస్ హీ? ఎక్కడొచ్చాడు ఈయన? చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్. ఏ సందర్భంలో వచ్చాడు? ఉమ్, స్వరాజ్య పార్టీ ఎప్పుడు? స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు. వెరీ గుడ్. స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు. అంటే స్వరాజ్య పార్టీ స్థాపించిందే ఆయన. నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ స్వరాజ్య పార్టీ, ఈ ఫౌండెడ్ ది స్వరాజ్య పార్టీ. ఈ స్వరాజ్య పార్టీని ఎందుకు స్థాపించాడు చెప్పగలవా? ఈ స్వరాజ్య పార్టీని ఎందుకు స్థాపించాడు? చాలా క్లియర్గా కనెక్షన్ తెలియాలి. ఏ సందర్భంలో, ఎందుకు? నాన్ కోఆపరేషన్ మూమెంట్, చౌరా చౌరీ సంఘటనతో గాంధీ గారు నిలుపుదల చేశారు కదా. చౌరా చౌరీ సంఘటనతో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. నిలుపుదల చేయడంతో చాలామంది కాంగ్రెస్ లీడర్లందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా ఎలక్షన్లో పాల్గొని చట్టసభల్లో ప్రవేశించి బ్రిటిష్ గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలని కొంతమంది భావించారు. అలా భావించిన వాళ్ళే ప్రో చేంజర్స్ చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. ఆ సందర్భంలో స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భం, ఈ పాయింట్స్ మళ్ళీ వచ్చాయి కాబట్టి మళ్ళీ రాయండి. ఇంతకుముందు విన్న వాళ్ళు ఎంతమందో తెలియదు.
So Swaraj Party was started in 1923 by Motilal Nehru, Chittaranjan Das and Motilal Nehru. Motilal Nehru president, ache, Chittaranjan Das president, Motilal Nehru secretary. ఓకే, స్వరాజ్ పార్టీ ప్రెసిడెంట్గా చిత్తరంజన్ దాస్, సెక్రటరీగా మోతీలాల్ నెహ్రూ. దీన్ని ప్రో చేంజర్స్ అంటారు. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ వన్ మోర్ దెన్ 40 సీట్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ వర్క్డ్ అగెన్స్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్ and criticized the policies of British government in the assembly. బ్రిటిష్ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా అసెంబ్లీలో వీళ్ళు విమర్శించి వ్యతిరేకించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఓకే, అది స్వరాజ్ పార్టీ. మళ్ళీ అసలు గుర్తొచ్చింది కాబట్టి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఎనీహౌ టుడే నాకు నెక్స్ట్ మళ్ళీ క్లాస్ ఉంది కాబట్టి సో ముగిస్తున్నాం. రేపు మళ్ళీ క్లాస్ ఉంటుంది, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Bye, sir. ఓకే, బాయ్. ఓకే, బాయ్. వెల్కమ్. Thank you, sir.